డబ్బు ఎప్పుడూ దాచొద్దు. ఇవి నాకు నా తాత మొదట చెప్పిన మాటలు. అవి విన్నప్పుడు నేనాశ్చర్యపోయాను. అందరూ అంటారు కదా, డబ్బు దాచుకో, భవిష్యత్తు కోసం సేవ్ చెయ్యి అని. కాని నా తాత నవ్వుతూ అన్నాడు, కేవలం డబ్బు దాచడం కాదు, డబ్బును పెంచడం నేర్చుకో. ఇప్పుడాయన కథ చెబుతాను. ఒక చిన్న గ్రామంలో ఒక వృద్ధుడుండేవాడు. ప్రజలు అతన్ని సోమరి అనేవారు. ఎందుకంటే అతను పనిచెయ్యడు. ప్రతిరోజూ ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని ఆకాశాన్ని చూస్తూ, రోడ్డును చూస్తూ కలలు కనేవాడు. ఒకరోజు నేను దుకాణం పెడతాను, ఒకరోజు ఆవులు కొనుగోలు చేస్తాను, ఒకరోజు ధనవంతుడినవుతాను. కాని ఆ ఒకరోజు ఎప్పుడూ రాలేదు. కలలు మాత్రమే, పని మాత్రం లేదు. మొదట ప్రజలు నవ్వారు, తరువాత నవ్వడం మానేశారు, చివరికి జాలిపడ్డారు. అతని భార్య మాత్రం ఇంట్లో పనిచేసేది. వంట, ఉతకడం, శుభ్రపరచడం, కుటుంబాన్ని ఎలా అయినా చూసుకునేది. ఒక సాయంత్రం ఆమె మెల్లగా చెప్పింది, కలలు అందమైనవే, కాని కలలతో కడుపు నిండదు. మనకు పని కావాలి, డబ్బు కావాలి. ఆ వృద్ధుడు తల ఊపి అన్నాడు, ఏదో ఒకరోజు మార్గం దొరుకుతుంది. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. జీవితం కఠినమైంది. ఆహారం తగ్గింది. డబ్బు దాదాపు అయిపోయింది. ఒక రాత్రి అతని చిన్న మనవడు వచ్చి చాలా మృదువుగా అడిగాడు, తాతయ్య, మనకి రొట్టె ఉందా? అమ్మమ్మ అలమర తెరిచింది. ఖాళీ. బియ్యం లేదు, రొట్టె లేదు, ఏమీ లేదు. ఆ వృద్ధుడి గుండె నొప్పితో నిండిపోయింది. మనవణ్ణి చూసి కన్నీళ్లు వచ్చాయి. ఆ రాత్రి అతనికి ఒక నిజం అర్థమైంది. కలలు మంచివే, కాని కలలు మాత్రమే కుటుంబాన్ని పోషించవు. ఆ రాత్రి అతనికి నిద్ర రాలేదు. ఆకలి, ఆలోచనలు రెండూ కలిసి బాధించాయి. మరుసట్రోజు అతను జీవితంలో తొలిసారి పనికోసం బయటకు వెళ్లాడు. పొలంలో కూలీగా పనిచేశాడు. ఎండ మండింది, నేల పొడి, గంటల తరబడి పని. భారీ పనిముట్లు మోశాడు. నడున్నొప్పి, పాదాలు మండిపోయాయి, చేతులు గట్టిగా మారాయి. ప్రతిరోజూ అలసిపోయి ఇంటికి వచ్చేవాడు. అమ్మమ్మ కొద్దిపాటి ఆహారం వండేది. కొన్ని పప్పులు, 1-2 రొట్టెలు, అంతే. మనవడు అడిగేవాడు, తాతయ్య, ఈరోజు ఏమి సంపాదించావు? అతను చిన్న మొత్తాన్ని చూపిస్తూ అన్నాడు, చాలా కాదు, కాని ఏదో ఒకటి. కాని త్వరలోనే అతనికి ఇంకో నిజం తెలిసింది. డబ్బు వస్తుంది, డబ్బు పోతుంది. ఆహారం అయిపోతుంది, మందులు అయిపోతాయి, బిల్లులు మిగుల్తాయి. కాని సమస్యలు మాత్రం అలాగే ఉంటాయి. ఒకరోజు గ్రామ దుకాణంలో అతను విన్నాడు. ఒక వ్యక్తి గట్టిగా అన్నాడు, రహస్యం డబ్బు దాచడమే. డబ్బు దాచుకుంటే భద్రత ఉంటుంది. ఆ మాటలు అతని మనసులో నిలిచాయి. ఆ రాత్రి ఒక గాజు సీసా తీసుకున్నాడు. పడక కింద దాచాడు. ప్రతివారం కొన్ని నాణేలు అందులో వేసేవాడు. క్లింక్, క్లింక్. ఆ శబ్దం అతనికి ఆశ ఇచ్చింది. మనవడు ఒకరోజు చూసి అడిగాడు, తాతయ్య, ఇది ఏమిటి? అతను నవ్వుతూ అన్నాడు, ఇది మన రేపు. కాని డబ్బు దాచడం సులభం కాదు. చిల్లులున్న చెప్పులే వేసుకున్నాడు. కొత్త బట్టలు కొనలేదు. ఆహారం ఇంకా తగ్గింది. అమ్మమ్మ అడిగింది, ఆకలి ఉండి డబ్బెందుకు? అతనన్నాడు, ఒకరోజు నువ్వు అర్థం చేసుకుంటావు. నెలలు గడిచాయి. సీసా నిండింది. ఒకరోజు మార్కెట్కు వెళ్ళి అన్నాడు, 3 సంచుల మొక్కజొన్న కావాలి. దుకాణదారు డబ్బులెక్కించి తల ఊపాడు. ధరలు పెరిగాయి. ఇది 1.5 సంచులకే సరిపోతుంది. ఆ వృద్ధుడు షాకయ్యాడు. డబ్బు విలువ తగ్గిపోయింది. అప్పుడతను గమనించాడు, పక్కింటివాళ్లు గుడ్లు, పాలు తీసుకెళ్తున్నారు. వాళ్లు భయపడటం లేదు. అప్పుడతనికి ఒక చిన్న ఆలోచన వచ్చింది. చిన్నదే, కాని ఆలోచనలు విత్తనాల్లాంటివి. అతను మనవణ్ణి అడిగాడు, కోళ్లు కొనుక్కుందామా? ఈసారి అతను ఎదురు చూడలేదు. చేశాడు. కొన్ని కోళ్లు కొన్నాడు. మొదట 1 గుడ్డు, తరువాత 2. కొన్ని తిన్నారు, కొన్ని అమ్మారు. మెల్లగా కోళ్లు పెరిగాయి. మెల్లగా డబ్బు పెరిగింది. అతను ఒక చిన్న పుస్తకంలో లెక్కలు రాశాడు. ప్రతి గుడ్డు, ప్రతి నాణం. ఇల్లు ఆశతో నిండిపోయింది. ఒకరోజు 1 గుడ్డును చేతిలో పట్టుకుని అన్నాడు, ఈ గుడ్డు డబ్బు సీసా కంటే శక్తివంతమైనది. డబ్బు అయిపోతుంది, విలువ తగ్గిపోతుంది. కాని సరైన విధంగా ఉపయోగిస్తే అది జీవంలాగా పెరుగుతుంది. మనవుడు అతన్ని కౌగిలించుకుని అన్నాడు, ఇప్పుడు మీరు సోమరి కాదు కదా? ఆ వృద్ధుడు కన్నీళ్లతో నవ్వాడు. లేదు బిడ్డా, నేను ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాను. కేవలం డబ్బు దాచద్దు, డబ్బును పెంచు. అందుకే ఆయన ఎప్పుడూ చెప్పేవాడు, డబ్బు దాచడం చేతిలో నీళ్లు పట్టుకున్నట్టే, మెల్లగా జారిపోతుంది. కాని చిన్నదైనా ఏదైనా నిర్మిస్తే అది పెద్దదవుతుంది. ఇదే ఆయన జీవిత లక్ష్యం. ఇదే నేను నీతో పంచుకుంటున్నాను. కేవలం సేవ్ చెయ్యొద్దు, ఇన్వెస్ట్ చెయ్యి, పెంచు. చిన్న మొదలు కూడా జీవితాన్ని మార్చగలదు. మా కథలకు మీరిచ్చే సపోర్టే మా బలం. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.